తాయిత్తు కట్టించుకుంటే ఉన్న దెయ్యం పోవటం సరిగదా, లేనిపోని దెయ్యాలు కూడా నీ దగ్గరికే వస్తాయన్న సంగతి నేను ఒక భూత వైద్యుడిగా మాంత్రికుడిగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఎవరు ఎలా కడతారో నాకు తెలియదు, కానీ మేం కట్టే విధానం చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ఈ తాయిత్తుల గురించి కనుక మీరు తెలుసుకుంటే కట్టే వాళ్ళని కూడా మన దగ్గరికి రానియమాట, అంత చండాలం ఉంది దీంట్లో. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మేము 2 రకాలైన తాయిత్తులు కట్టేవాళ్ళం. ఏమ్మా, తాయిత్తులు అంటే తెలుసా? నువ్వు అక్కడికే తెలుసు, వాళ్ళందరికీ తెలీదా? తెలుసు అంటే ఏమంటాడో, తెలియదంటే ఏమంటాడో అని చూస్తున్నట్టున్నారే. ఒక జలం సిలేరు గొట్టం ఉంటుంది. ఈ యొక్క జలం సిలేరు గొట్టము మనందరికీ బాగా తెలుసు. ఒక రకమైన తాయిత్తు చెప్తాను నేను. ఎన్ని రకాలు చెప్పానండి? 2 రకాలు. పగలగొట్టు చూస్తే లోన అంత రాగి రేఖ ఉంటుంది. దాన్ని మన హిందూ సహోదరులు రక్షరేఖ అని పిలుస్తారన్నమాట. ఆ రేఖ మీద కొన్ని అక్షరాలు రాయబడి ఉంటాయి. ఆ అక్షరాలని బీజ అక్షరాలు అంటారు. చాలా మందికి అవి ఏంటో తెలియదు. కానీ భూత వైద్యం చేసేటువంటి మేము ఒక్కొక్క రాగి రేకులో 1 నుంచి 200 దెయ్యాలను ఈ తాయిత్తులోనే దాచిపెడతాం అన్నమాట. మనం స్పష్టమైన తెలుగులో చెప్పుకోవాలంటే తాయిత్తుకి ఎన్ని ఉంటాయండి? 200 దెయ్యాలు ఉంటాయి. అంటే ఏంటి దానికి లాభం అంటే అది కూడా చెప్తాను నేను. 200 దెయ్యాలు ఉంటాయి దానికి. ఇప్పుడు నీకు పట్టింది సారీ అండి, మిమ్మల్ని కాదండి, ఇప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళకి పట్టింది ఒక్కటే. అయ్యా, మాకు పొద్దుపోయిన కాడి నుంచి ఏదో ఒకటి కనపడి చెయ్యట్టొస్తుంది అయ్యా, ఏదో గీరినట్టు ఉంటుంది, ఏదో గుండెల మీద తొక్కినట్టు ఉంటుంది. హల్లెలూయా. విచారం ఏంటంటే క్రైస్తవులు కూడా చాలా మంది అలాగే వచ్చేవాళ్ళు మా దగ్గరికి. నిజమండి, చాలా మంది క్రైస్తవులు వచ్చేవాళ్ళు. నాకు యేసు ప్రభువు మీద నమ్మకం లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? మొదట క్రైస్తవులే. తర్వాత నేను తెలుసుకున్న దేవుడు గట్టోడే కానీ మానవుడే ఒట్టోడని. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా ఉంటుంది అయ్యా అంటే, అక్క ఈ తాయితీ తీసుకెళ్ళి కట్టుకో, 50 రూపాయలు. ఇదిగో మాకు డబ్బులు అవసరం, ఆడబెట్టి మీరు తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్ళేవాళ్ళు. నేను చెప్పే కదా, ఒక బొమ్మ ఉండేది నేను తెత్తున పడి, అది చూస్తానికి రాక్షసిలా ఉండేది మాట. దాని దగ్గర పోయి డబ్బులు పెట్టకుండా పోతే మళ్ళీ అది ఎంటబడి కరవదండి. హల్లెలూయా. మేము వెళ్ళినా వెళ్ళకపోయినా ఆడ డబ్బులు కరెక్ట్గా పెట్టి తాయితే తీసుకొని పోయేవాళ్ళు. ఎందుకో తెలుసు, ఆ బొమ్మను చూసి వణికిపోయేవాళ్ళు మాట. తీసుకెళ్ళి కట్టుకునేవాళ్ళు మాట. ఇప్పుడు మన లెక్కకు వద్దాం. వాళ్ళకి పట్టింది ఒకటే. మేము ఎన్ని పంపిస్తున్నాం? వాళ్ళు ఏమిటి 200 పంపించేవాళ్ళం. మీకు లాభం ఏంటి మాస్టర్ గారు అని మీరు అనొచ్చు. చెప్తున్నాను, తినబోయే కూరకు రుచి ఎందుకండి చెప్తున్నాను. వెళ్ళి మెళ్ళో కట్టుకొని హాయిగా ఉండేవాళ్ళు. 2 రోజులు బాగానే ఉండే, 3వ రోజు మళ్ళీ వచ్చేవాళ్ళు. ఏంటమ్మా ఇలా వచ్చావంటే, నువ్వు కట్టిన తాయిత్తు కట్టిన కాడి నుంచి ఒంట్లో జ్వరం వస్తుంది, గుండెల్లో బరువు ఎక్కుతుంది. మొన్నటిదాకా ఒక బాధే కానీ ఇప్పుడు బాధ 100 రెట్లు ఎక్కువయింది అని వచ్చేవాళ్ళు. మాకు తెలుసు నీకు అలా వస్తుందని. తెలుసా? తెలుసు. ఎట్ట తెలుసు? ఇది తాయిత్తో పోయేది కాదని మాకు తెలుసు. అట్లనా? మరి ఆ రోజు చెప్పొచ్చు కదండి అని అడిగేవాళ్ళు. చెప్తే నువ్వు నమ్మవు కదండి, డబ్బుల కోసం ఏదో చెబుతున్నాడు అనుకుంటావు కదండి, అందుకని ఇది తాయిత్తో పోయేది. మరి ఎట్లా పోద్దండి? నల్లకోడు ఉందా? లేదు. దోలాడుకొని తీసుకురా, 2 కిలోలు ఉండాలి. హల్లెలూయా. అట్లనంటావా? నల్లకోడి అయితే మా దగ్గర కోళ్ళు ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నా? కోళ్ళ ఫారం అన్నీ. మా ఇంట్లో సరుకులు ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నా? సూపర్ మార్కెట్ అన్ని. జనం వచ్చే కొద్దీ మాకు ఈ సరుకు పెరిగేది అన్నమాట. తెస్తామండి కోడిని. కోడే కాదు, 12 గుడ్లు కావాలక్క, పూజ చేయాలి కదా అనేవాడు. అవి కూడా నాటుగుడ్లు, శ్రేష్టమైన గుడ్లు కావాలి. ఒక చిత్రం అండి, భూత వైద్యుడు ఏది చెప్తే అది తూచా తప్పకుండా
చేస్తారు. అవసరమైతే కాలికి బలపం కట్టుకొని ఆంధ్ర అంతగా భారతదేశం కూడా తిరుగుతారు. ఏది చెప్తే అది ఖచ్చితంగా తెచ్చిచ్చేవాళ్ళు. అసలు విషయం ఏంటంటే, నేను చెప్తున్నాను ఇందాక, మేము కట్టే తాయిత్తులో ఉన్న దెయ్యాలు వాళ్ళ నానా పేతలను పెట్టి పీడించేయమాట. ఈ సంగతి వాళ్ళకి తెలీదు. 50 అనగానే తీసుకెళ్ళిపోయేవాళ్ళు మాట, అటుపోయి ఇటు వచ్చేవాళ్ళు మాట. తాయిత్తు కట్టించుకుంటే ఉన్న దెయ్యం పోవటం సరిగదా, లేనిపోని దెయ్యాలు కూడా నీ దగ్గరికే వస్తాయన్న సంగతి నేను ఒక భూత వైద్యుడిగా, మాంత్రికుడిగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. జీవితంలో పెద్ద తప్పు ఏంటో తెలుసా? భూత వైద్యులను, మాంత్రికులను ఆశ్రయించటమే పెద్ద తప్పు. హల్లెలూయా, పెద్ద తప్పు మాట. ఆ పని చేయకూడదు అసలు ఎప్పుడు కూడా. చాలామంది అనుకుంటారు తాయిత తగ్గిపోద్ది అనుకుంటారు, కానీ చాలామంది నన్ను అడిగారు, మా ఊర్లో ఒక ఆమె కట్టించుకొచ్చాక తగ్గిపోయిందండి. తగ్గిపోయింది, మరి అది ఎట్ట తగ్గిపోయిందని అడుగుతారు కొంతమంది. దానికి కూడా నేను చెప్తున్నాను సమాధానం. నువ్వు దెయ్యం పక్షం ఉంటే దెయ్యమే నీకు మేలు చేస్తుంది, నువ్వు దేవుడు పక్షం ఉంటే దానికి విరోధం అవుతావు. కానీ యేసయ్య ఒక మాట చెప్పాడు, నేను ఎవడైనా సరే తన రాజ్యానికి విరోధం పడ్డో అది రాజీ పడిపోద్ది. నువ్వు తాయిత్తు కట్టించుకోవడమే దానికి కావాలి, యేసయ్యకి అది తీసేయటమే కావాలి. నువ్వు ఎవరి పక్షానున్నావు ఒకసారి ఆలోచన చేసుకోవాలి.